అబ్బా చిత్రగుప్త, ప్రభు ప్రభు ప్రభు, కడుపులోని ప్రేగులు గుర్రు గుర్రుమని గాండ్రించుచున్నవేమయ్యా? అవి గాండ్రింపులు కాదు ప్రభు, ఆకలి కేకలు. మరి దీనికి విరుగుడు? దీనికి విరుగుడు అది నా బుర్రలో తొలుతున్నది ప్రభు. అటు చూడుము. అది ఏమి? అన్నము. అదా అది మన గుర్రు గుర్రునకు విరుగుడు. మానవా బాబయ్య, సుఖీ భవ. ఏడు బాబయ్య, ముద్ద పెట్టుము. ఏదో గొప్పలు కదా అని మీ పాదాలకు దండం పెట్టాను. అడుక్కోటానికి ఇంత పెద్ద గేటప్పా? ధర్మ యమ ధర్మ కర్మ కర్మ. మానవా ఏమది చిత్రగుప్త? ఆకాశం వంక చూచి ఆలోచించుకుంటేవి. ఏమీ లేదు ప్రభు, ఈ భూలోకమున అడుక్కున్న వలన వేరే పద్ధతి కనుగొట్టింది. ఏమది? రండి చూపించేదను. ఇక చూడండి ప్రభు. అంత భూ ఉంటే అయ్యో, అంత కూరుంటే అయ్యో, నీ కొడుకులు బిడ్డలు సల్లంగా ఉంటారు తండ్రు. దండం పెడతా అయ్యా 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 ఓ అయ్యా 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 అయ్యా. ఏమది చిత్రగుప్త? అన్నం అడగమన్నా అట్లాడుతుంటివి. అన్నము ఈ పద్ధతిలో అడుగుతుంటుంది ప్రభు. ఒక ముద్ద పెట్టబోయా బాబు. ఎదురుగా ఉన్న వాటర్లో తినొచ్చుగా. ఏమయ్యా మానవా, నువ్వు ఎంతక్క రోడ్డు పక్కన విశాలమైన మైదానంలో హాయిగా గాల్లో కూర్చొని తింటూ మమ్మల్ని ఆ హోటల్లో ఇరుకు గదిలోకి వెళ్ళి తినమని చెప్తుంటివా? చూసిదిరా ప్రభు ఈ మానవుల అన్యాయము. న్యాయమే న్యాయం పోవయ్యా. ఇక్కడ మాతో కలిపి రోడ్లో తినాలంటే మా ముచ్చి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి. అది మీ వల్ల కాదు కానీ ఎదురుగా తినండి. ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారు బాబు? ఉన్నదంతా ఊడ్చుకు తిన్నారు. ధర్మ యమ ధర్మ. ఇంకేం మిగల. ఇదిగోండి బిల్లు. తిందురా ఏమి? ఇది ఏమో వారిని అడుగుము. ఇది ఏమి? బిల్లు. ఏమి చేయవలను? అక్కడికి వెళ్ళి కట్టండి. అక్షయంబుగ కాసి వెలసిన అన్నపూర్ణ భవానివే. చిత్రగుప్త, భూలోకమందు భోజనము చాలా కమ్మగా ఉన్నదయ్యా. అన్నదాత సుఖీ భవ. ఏమి? బిల్లు. ఓహో మరచితిమి స్వామి. మరల ఏమి? బిల్లు ఇచ్చితిమి కదా. బిల్లు ఇచ్చితిరి కానీ డబ్బులు. డబ్బులా? డబ్బులు అనగానేమి? అనగానేమిటి చెప్తా రంగా. సార్ చుట్టుపట్టుకోవాలా? కాదు కదా. ధర్మ యమ ధర్మ. అయితే డబ్బులు కట్టు. మర్ర డబ్బులు డబ్బులు అనేదవు. చిత్రగుప్త ఏమిరా వీరి గోళ? గోలా గీలా అన్నారంటే కిచెన్ రూమ్ లో తీసుకెళ్లి పప్పు రుబ్బితే ఎవరుకుంటారు? యమ ధర్మ. ప్రభు మీ అరుపులకు వీడు ఈ సుమంతయు భయపడలేదని తేలిపోయినది. మనం ఇంకొక క్షణం ఇచ్చటనే ఉండినచో వాడు మన చేత ఖచ్చితంగా పప్పు రుబ్బించను కనుక ఇప్పుడు గద ఇచ్చి వెళ్ళదము. మనలో వచ్చి డబ్బు ఇచ్చి గద తీసుకుపోయాను. గద లేకుండా మేము బతకలేమే. బ్రతకలేకపోయినచో బ్రతికినంత కాలము పప్పు రుబ్బవలను. ఇదిగో మానవ. చిత్రగుప్త పడలికగా ఉన్నదయ్యా. నాకు వినుమట్లు నేనున్నది. ఈ రోజు భోజనమునకు గద పోయినది. అవును పోయినది. మరి రేపు భోజనమునకు దానిని మించినది మరొకటి కలదులే ప్రభు. ఏమది? తమ కిరీటము. ధర్మ యమ ధర్మ. కర్మ నా కర్మ. చిత్రగుప్త ఏదో పోగొట్టుకున్నట్టు వెలితిగా ఉన్నదయ్యా. వెలితిగానే ఉండును మరి. కిలోల కొలది బరువు ఆ చేతితో మోసి మోసి అర్ధాంతరమున బరువు లేకపోయినచో ఇబ్బందిగానే ఉండును. ఓ పని చేయుడు. ఏమది? దీనితో సరిపట్టుకొనుము. ధర్మ యమ ధర్మ. ఏమయ్యా ఇంత చిన్నదిగా ఉన్నది? తమ గత శైలితో పోల్చినచో ఇది చిన్నదిగానే ఉండును. ధర్మ యమ ధర్మ. యమధర్మ యమధర్మ అని పాడిన పాటే పాడకము. నా చెవులు చిల్లులు పడుతున్నవి. మూర్ఖుడా, ఇదంతా నీ వలనే కదయ్యా. ఇప్పుడేమి చేయవలే? ఇది తల కింద ఉంచమో పవలించమో. ధర్మ యమ ధర్మ.